నా మన కిచెన్. నేను మీ శ్రావ్స్. ఇవాళ మీకోసం ఒక ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది చామదుంపల పులుసు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: చామదుంపలు ఉడకబెట్టుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు రసం, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, బియ్యం పిండి, బెల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. దాంట్లో ఆయిల్ వేసుకుని మనం చామదుంపల్ని ఫ్రై చేసుకుందాం. చామదుంపల్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గేలోపు బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం మగ్గాక చింతపండు రసం, మనం ఫ్రై చేసుకున్న చామదుంపలు ముక్కలు వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి కొంతసేపు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా బాగా మరిగాక మనం బెల్లం పొడి వేసుకుందాం. బెల్లం పొడి వల్ల మన పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు వాటర్లో కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసుకుని బాగా మరగనిద్దాం. ఈ విధంగా మన పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు వేసుకుందాం. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని పోపు వేసుకోవాలి. లాస్ట్లో ఇలా సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.